డే 5 ఆఫ్ వేకప్ ఇండియా మార్నింగ్ సర్వీస్. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండబోతుంది, చూసేయండి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు ఎలాగైనా త్వరగా వెళ్ళాలని చెప్పి 3 గంటలు లేచి పనులన్నీ పూర్తి చేసుకొని నేను చర్చ్ కలిసి బైబిల్ పట్టుకొని ఇంకా రోడ్ మీద ఉన్న నా ఫ్రెండ్ని పికప్ చేసుకొని స్తుతించుకుంటా దేవుడిని గనపరుచుకుంటా వెళ్ళాల్సిన ప్రేయర్ మీటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి సంఘ యవనస్తులు అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. నిజంగా ఏది కట్టాలన్నా ఏది కూల్చేయాలన్నా యవనస్తుల వల్లనే అవుతుంది. ఈ అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళు చేసిన పరిచర్య నిమిత్తం దేవుడు మహింపరచబడును గాక. ఇతనేనండి డాక్టర్ రవికుమార్ గారు. ఈయన ఈ ప్రేయర్స్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈయనకి కలిగిన దర్శనం నిమిత్తం అందరినీ పురుకొలిపి ఈ తెల్లవారుజామున అందరి ద్వారా దేవుడిని ఇదిగోండి ఇంత అద్భుత రీతిగా దేవుని స్తుతించుతున్నామంటే అది కేవలం దేవుడి మహాకృప, తర్వాత ఆయనకు కలిగిన దర్శనమును బట్టి మాత్రమే. ఇలా మీటింగ్స్ పెట్టడానికి వెనుకున్న సాక్ష్యాన్ని వినేసరికి చాలా బాధ అనిపించింది అనమాట. నేనైతే మట్టుగా ఒక్కరోజే వెళ్దాము తర్వాత నుండి కాలేజెస్ అనుకున్నా. నిజంగా ఈ ఒక్కరోజు సర్వీస్కి వచ్చిన తర్వాత ఈ రోజుకి 5 రోజులు కంటిన్యూస్ గా నేను వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా సంతోషంగా అనిపించింది. తెల్లవారుజామున వర్షిప్ కంప్లీట్ అవగానే వాక్యానికి అయితే అవకాశం ఇచ్చారు. చాలా మంచిగా వాక్యం చెప్పబడింది. వాక్యం అయిపోగానే చిన్నపిల్లల కోసం విజ్ఞాపన చేయడం జరిగింది. విజ్ఞాపన అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా 7th డే ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.